సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. వెళ్దాం. బిల్డర్ పిల్ల కేక పుట్టించినది. వాస్తు ప్రకారం ఆగ్నేయంతో పాటు కుబేరముల కూడా పర్ఫెక్ట్. ఇడిస్తే ఇప్పుడే బాడికి దిగేలా ఉంటావే. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే ఒక హెల్ప్ సార్, అర్జెంట్. అది అడగటానికి చేతులు చెప్పులు ఎందుకు? సారీ, నా పేరు మధు. నాకు హెల్ప్ చేసి పెట్టరు ప్లీజ్. ఏంటది? నేను రావచ్చా మీ బైక్ మీద? లిఫ్ట్? అవును సార్, ఒక పెద్ద సమస్య. ఆ సమస్య ఏంటో చెప్తేనేగా హెల్ప్ చేయగలిగేది. ఈ పోలీసు వాళ్ళందరూ ఇంతే. ఎంక్వైరీకి బ్రేకులే ఉండవు. అదే అదనుగా క్రిమినల్ తప్పించుకుంటాడు. క్వశ్చన్స్ అడగకుండా కొంచెం బండి స్టార్ట్ చేస్తారా ప్లీజ్? అరే రండి సార్. అదిగో ఆ బండి దగ్గరేనండి. ఇక్కడే. స్టాప్. ఇదిగో ఎడ్ల బండి. బండి ఆపవయ్యా. చాలు ఆగండి. ఏందమ్మా? ఏందా నీ అయ్యా, నువ్వు అసలు మనిషివేనారా? ఈ మూగ జీవాల్ని దారుణంగా హింసిస్తున్నావు. నిన్ను మట్లో కప్పెట్టా? ఏందమ్మో, ఈ పశువులు నా సొంతం. డైలీ గడ్డి నేను కొనేస్తున్నా. నా ఇష్టమా? ఏం కావాలన్నా చేసుకుంటా. అడిగేదానికి నువ్వెవరా? నేనా, బ్లూ క్రాస్ మెంబర్. మో, నువ్వు బులుగు కాసుతో నాకైంది, నలుపు కాసుతో నాకైంది. పక్క పోమా, నేను పోవాలా? చచ్చావురా నువ్వు. ఏం సార్, ఏం మాట్లాడరేంటి? మనుషులకి మాత్రమే రక్షణ కావాలా? యానిమల్స్ కి ఏమీ సపోర్ట్ చేయరా మీరు? మేడం, ఇప్పుడు ఏం చేయమంటారు? మెల్లగా నిదానంగా వెళ్ళండి. ఫోన్ పెట్టవయ్యా. కుదరదని చెప్పాను కదా, ఫోన్ పెట్టు. అన్నా నమస్కారం అన్నా. నమస్తే. ఎంతకీ నువ్వు? నా పేరు శక్తి అన్న. పెద్దన్న బిడ్డనన్నా. అన్నా, మీరు పెద్దన్న పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. వింటే ఈ ఊర్లో ఇప్పుడు వరకు పెద్ద బిల్డర్లంతా కూడా మా నాయన వచ్చి కలవకుండా పనులు మొదలు పెట్టలేదు. కానీ మీరు మాత్రం ఇప్పుడు దాకా వచ్చి నాయన్ని చూడలేదే. నేను వచ్చి ఆయన ఎందుకు చూడాలి? తవరు గుంటూరు వాళ్ళు కదా, ఆ మాత్రం పొగరుంటాది. అంతేనయ్యా, గుంటూరు కారం పొగరు అంతే. నీకేం కావాలో సరిగా అడిగి చావు. ఏంద్రా సౌండ్ ఓవర్ అయితాండది? ఇది మేమేలే ఊరు. ఇక్కడ ఏం మాట్లాడినా మేమే. మిగతా వాళ్ళు మేము చెప్పిందే ఇనుకోవాలా? నన్ను ఏం చేయమంటారు? ఇది కరెక్ట్. ఓ పంచే, రేపు నువ్వు ఓపెట్లో 20 లక్షలు పెట్టి అబ్బాగా తెచ్చిచ్చి ఆశీర్వాదం తీసుకుని పో. ఏంటి అంత డబ్బు? ఏంది ఓవర్గా చెప్పినానా? 2.5 కోట్లకు నిన్నే కదా ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించినావు. 20 లక్షలకే ఓనుకొస్తుండదా? ఒక్కొక్క నోటు చెమటోడ్చి సంపాదించిందన్న. అన్ని లక్షలు అలా ఇస్తాను. అందరూ చెమటోడ్చే సంపాదిస్తున్నారు. కానీ సంపాదించిన దాంట్లో ఒక అమౌంట్ని పన్ననే పేరున గవర్నమెంట్ కి కడతాడారుగా. ఆ పద్ధతి ఏడకోడా. ఏడ నడిచేడిది ఈ అన్నల రాజ్యం. నువ్వు ట్యాక్స్ కడతాండావు. కుదరదంటే? ఇప్పుడు దాకా కుదరదని చెప్పినోడు ఎవడికి గొంతులో పేణాలు నిల్చలా. చల్లారు నాకు పెట్లు నెట్టుకొచ్చుకోలు. డాడీ, సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. వెళ్దాం. బిల్డర్ పిల్ల కేక పుట్టించినది. వాస్తు ప్రకారం ఆగ్నేయంతో పాటు కుబేరముల కూడా పర్ఫెక్ట్. ఇడిస్తే ఇప్పుడే బాడికి దిగేలా ఉంటావే. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇన్స్పెక్టర్ సార్, ఓ ప్రమాదం నుంచి నన్ను కాపాడండి సార్ ప్లీజ్. చెప్పండి. నా పేరు ప్రేమ్నాథ్ సార్. క్వాలిటీ బిల్డర్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నాం సార్. సిటీలో చెరువు పక్కన లేక్ అపార్ట్మెంట్స్ అనే పేరుతో అపార్ట్మెంట్ కడుతున్నాం. ఆయన మాటలు ఏం పట్టించుకోబాకండి సార్. ఇది ఇన్స్పెక్టర్ గారి కేసు సార్. ఒక్కో కేసుకి ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటుందా? ఇది పబ్లిక్ సమస్య. నువ్వు కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఇన్స్పెక్టర్, హెడ్ అని డిపార్ట్మెంట్ని విడదీయకండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టుకోవాలంటే 20 లక్షలు మామూలు ఇవ్వాలని నన్ను బెదిరిస్తున్నారు సార్. ఎవరు? పెద్ద శక్తి సార్. కంప్లైంట్ రాసివ్వండి. పెన్ను పేపర్ ఇవ్వండి తెచ్చా సార్. కంప్లైంట్ రాయాలి కదా. నమస్కారం సార్. ఎవరో పెద్దన్నట వాళ్ళ అబ్బాయి శక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. శక్తి మీద? శక్తి మామూలుగా మంచోడనే. కంప్లైంట్ ఇచ్చేంత వరకు టైం వేస్ట్ చేయడే. కోపం వస్తే కుతుక్కొస్తాడు. ఇప్పుడు నిన్ను బెదిరిస్తున్నాడంటే నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థం. నీ టైం బాగుంది. పోలీసు అండి మీరులా? ఇదిగో వాళ్ళంతా పచ్చినెత్తో తాగేవాళ్ళయ్యా. పేపర్ పెన్ను ఉంటే కంప్లైంట్ రాయొచ్చు. కానీ సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఉండాలిగా. కోర్టు కేసు తలలో పెద్దకు మాట్లాడి ముగిద్దాం. ఏంటి సార్ మాట్లాడేది? ఒక అక్యూజ్డ్ మీద పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు? అప్పుడైతే కంప్లైంట్ ఇస్తే వెంటనే యాక్షన్ తీసుకో. సార్. ఇదిగో అడ్డు, నేను స్టేషన్లో లేనప్పుడు ఈ ఎస్ఐ నీది తక్కువ జాతిని తిట్టాడు కదా.
కంప్లైంట్ ఇస్తావా? ఇస్తాను సార్. ఏంటి ఎస్ఐ గారు యాక్షన్ తీసుకుందామా? సార్ ఇదంతా అబద్ధం సార్. ఎవడో ముక్కు మొహం తెలియని బిల్డరు ఆడిని నమ్ముతున్నావు. నాతో కలిసి 10 ఏళ్లుగా పనిచేసే హెడ్ అతని మాటలు మేము యాక్షన్ తీసుకోకూడదా ఏంటి? ఏదోలా మీరే సమస్యని పరిష్కరించాలి సార్. నేను అంత డబ్బు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేను సార్. ఆ మాట బాగుంది. అప్పుడే సమస్య తీరుతుంది. ఇలాంటి వెంటనే మాట్లాడాలి. హలో శక్తి. ఏందయ్యా ఇది అన్యాయం కదమ్మా. 20 లక్షలకి బిల్డర్ని బెదిరించారంటమ్మా. అలా బెదిరిస్తే మన ఊరికి ఎప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేది? మన దేశం సెన్సెస్ ఎలా పెరిగేది? ఇండియా ఎప్పుడు గొప్ప దేశం అవుతుంది? ఆవు అంటే పెళ్ళాం పిల్లలు ఎత్తుకెళ్తానని చెప్పడం పెద్ద తప్పయ్యా. సార్ మీ ఆవిడ ఇప్పుడు గుడికి వెళ్ళిందా ఏంటి? అవును ఇన్స్పెక్టర్ గారు. మీ నాన్న బ్యాంక్ వెళ్ళారా? అవును నేనే పంపారు. ఈ విషయాలు మీకెలా తెలుసు? శక్తి ఆవేశపడుకో. ఆ పెద్దోడు వదిలే ఏమి చేయకూడదు. ఏంటి అమ్మాయి కూడా ఉందా? అయ్యో మా అమ్మాయిని ఏం చేశాను సార్? సార్ పిల్లల్ని కనేటప్పుడు ఓ అబ్బాయిని కని ఉండొచ్చుగా, లేదా కాస్త యావరేజ్గా ఉన్న అమ్మాయిని కని ఉండాలి. అమ్మాయి అంతగా తట్టుగా. శక్తి 20 లక్షలు మరీ అన్యాయం శక్తి. ఇది డీల్. అన్నిట్లో న్యాయం ఉండాలి. బిల్డర్ ఓ గుడ్ న్యూస్. 17లో ముగించుకున్నాడు. ఎవరిని ఏమీ చేయనని మారేమ మీద ఒట్టేసినాడు. డోంట్ యు వరీ. సార్ ఇది అన్యాయం సార్. అంతేనట్టవా? ఇదిగో బిల్డర్, నువ్వు నయా పైసా ఇవ్వక్కర్లేదు. నీ కూతుర్ని గుంపుగా చెడిచి కుప్పతట్లో పడేసిన తర్వాత ఈ కాకిచొక్క పెళ్లి కొడుకు వచ్చి తాళి కడతాడు. నువ్వు బయలుదేరు. అయ్యో వద్దు సార్. నేను 17 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను సార్. ఏందయ్యా ఎస్ఐ పెళ్లి కొడుకు వద్దంటున్నా? అయ్యా నా కుటుంబాన్ని ఏం చేయకండి, నేను డబ్బిస్తానని చెప్పాను కదా. వెరీ గుడ్ బాయ్. 15 అక్కడిస్తున్నావు, 2 ఇక్కడిస్తున్నావు. ఇప్పటికే టైం అయిపోయింది. 2 గంటలకు బ్యాగ్ మూసేస్తారు. బయలుదేరు. అలాగే సార్. బయలుదేరయ్యా. సార్ ఏంటి సార్ ఇదంతా? అరెస్ట్ చేస్తారనుకుంటే గ్రామ పంచాయతీ పెట్టారు. అరెస్టా? ఎవరిని? శక్తినా? ఇక్కడ మొత్తం ఎంతమందిని బంధించగలవు? 10 మందిని. ఇరికించి బంధిస్తే 25. ఇంకాస్త ఇరికిస్తే 50 మందిని బంధించవచ్చు. 500 మంది వస్తారు. శక్తి లోపలుంటే 500 మంది వస్తారు. ఎక్కడ పెడతారు? స్టేషన్లో ఇరికించే చోటు లేకపోవచ్చు, కానీ పూడ్చడానికి చాలా చోటు ఉంది. ఈ టైమింగ్లో రైమింగ్ మాట్లాడడం అనేది కొత్త చెక్కలో బిగుతుపోయేంత వరకు. కాలం గడిచే కొద్దీ కాటన్ చొక్కా మాదిరి నీ కర్తవ్యం బాధ్యత లూస్ అయిపోతుంది. ఇలా లా అండం వదిలి కొంతకాలం లవ్ అను టైం అన్నా పాస్. విక్టరీ వెంకటేష్ మాదిరే బిల్డప్ ఇస్తున్నాడయ్యా. సార్ ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏదైనా ఎంక్వైరీనా? ఎంక్వైరీనా? ఇదే మన హెడ్ క్వార్టర్స్. బోధపడలే పెద్దన్న ఇల్లు. నందా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఉద్యోగులకు రాగానే ఇక్కడికి వచ్చేసావు. నేను ఇంట్లోకి రావడానికి ఎంత కాలం అయిందో తెలుసా? ఏం చెప్పంటావు? నీకు మహేంద్ర లాంటి ఓ మంచి సీనియర్ ఆఫీసర్ దొరికాడు. నాకు మాత్రం నాలాంటి వాళ్ళు దొరకలేదే. పర్వాలేదు పద. సార్ నేను రాను, మీరు వెళ్ళండి. అదేంటి సార్? ఒక పోలీసుడు క్రిమినల్ ఇంట్లోకి అడుగు పెడుతున్నాడంటే ఒకటి ఎంక్వైరీ అయ్యి ఉండాలి, లేదా అరెస్ట్ అయ్యి ఉండాలి. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళకూడదు. నేను రాలేను. నేను నిన్ను షేక్ హ్యాండ్ ఇమ్మన్నానా? సార్ నేను మీ సీనియర్. నా ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయడానికి 30 రోజులకు మీకు జీతం ఇస్తున్నారు. సరేనా? రండి వెళ్దాం. లోటికి రమ్మంటా ఉంటారు కదా, రండి పోదాం. నమస్తే పెద్ద. ఏం బా మహేంద్ర? నమస్కారం అన్న. ఏం చెడ్డు నువ్వు బాగుండవా? చక్కగుండానన్న. ఈ అబ్బోడు ఎవరు చాలా కోపంగా ఉన్నాడు? కొత్త ఎస్ఐ పేరు నందా. నమస్తే అబ్బోడా. ఏందబ్బా ప్రతి నమస్కారం చెప్పేది మన సంస్కారం. ఆ ఇంగితం కూడా లేదేంది? నమస్కారాలు పెట్టడానికి రాలేదు. సీనియర్ ఆఫీసర్ వచ్చారు, ఆయనతో పాటు వచ్చాను. ఏ మహేంద్ర ఆగబ్బా. అయ్యగోరు ఏదో సాధించేదానికి పోలీస్ పనికి వచ్చి ఉంటాడు. అంతకే బాగా స్ట్రిక్ట్ గా ఉండారు. నాకు సంబంధించినంత వరకు పోలీస్ అనేది పని కాదు, ఒక వరం. ఈ ఖాకీ చొక్కా నాకు ప్రాణం. ఈ పాసగాల రైమింగ్ లో మాట్లాడినావు బా. సార్ విత్ యువర్ పర్మిషన్ నేను కాస్త బయట వెయిట్ చేస్తాను. పెద్దన ఆఫీసర్ మాటలు మీరేం పట్టించుకోకండి. మెల్లగా నేను దారికి తీసుకొస్తాను. అదేదో బిన్నే తీసుకురా. ఈ ఊళ్ళో ఒకడు మనకి సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు, ఎదిరించి నిలవకూడదు. సరే నేను చూసుకుంటా. నన్ను ఎందుకు రమ్మన్నారు ముందు అది చెప్పండి. ఇదిగో ఏడు, నువ్వు కొంచెం లోపలికి పోయి ఏం కావాలనో తీసుకుపో. అన్నా ముగ్గురు ఉండవన్నా, కాస్త చూసి ఇంద్రగాసారం బెచ్చగాన్లా మాట్లాడుతున్నావు. ఎంతమంది ఉండారో లోపల గుమ్మస్తాకు చెప్పి తీసుకపోండి. ఏ మహేంద్ర, మన శక్తి మీద ఒక బిల్డర్ కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చి ఉంటాడే. నేను ఆ విషయం అప్పుడే ఫోన్లో మాట్లాడి ముగించానుగా. నువ్వు ముగించినావు. ఆ అబ్బోడు కొత్త ఆట మొదలెట్టినాడే. ఏం జరిగిందన్నా? వాడు పొంగనూరు నుంచి డొక్కురవనేవని తీసుకొచ్చినాడు. పోయేదేందో మాట్లాడి సెటిల్ చేయి. మాట్లాడినా లేక ముగించిన? మాట్లాడి చూడబ్బా. సెట్ అవ్వలేదా ముగించేయి. ఇలా వెనక వైపు నుంచి ఎందుకు వెళ్తున్నాం సార్? కొన్ని విషయాలు వెనక నుంచి వెళ్ళే సరి చేయాలి. రండి. నమస్తే సార్. లాడ్జ్లో ఏ పార్టీ లేదే, ఇప్పుడు వచ్చినారేంది? బయట వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో చెప్పరా? రూమ్ నెంబర్ 302 410లో ఉంటారు. 302లో మగోళ్ళే ఉంటారు. వెళ్ళిపో.
ఎస్ఐ సార్ తమరు ఇక్కడే ఉండండి, నేను సోలోగా పోయి సాధించి వస్తాను. ఎవరినైనా రమ్మంటిరా? నేనే ఒక ఫిగర్ని రమ్మన్నానన్నా. పోరా పోయి గిడితీరా. నందా కొంచెం బయట వెయిట్ చేయి. అరే బయట వెయిట్ చేయమంటానా? రే ఆ మూకోలు రే, ఎవర్రా పంపించింది? ఈ ఊళ్ళోకి ఎందుకు వచ్చావు? ఈ ఊరు ఎంపీ పెద్ద నన్ను లేపేసేదానికి బిల్డర్ ప్రేమనాథ్ చాలా దుడ్డు ఇచ్చినాడు. అంటే ఇప్పుడు నీ కాడ చాలా డబ్బు ఉంది. సరే నిన్ను చంపేయమని పెద్ద అని చెప్పినాడు, బుల్లెట్ దించేదా? సార్ ఏం కావాలి సార్ నీకు? ఏం కావాలని కాదురా, ఎంత కావాలని అడగాలి. ఎంత కావాలి సార్ నీకు? నీ కాడ ఎంత ఉండదో అంతా కావాలా? పచ్చనొట్టు 15 లక్షలు కదా? అవును సార్. నందా నందా సార్ ఏబా ఈ రోజు వరకు ఎవడన్నా పొరికి పోరంపోకు జగమొండి ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా? లేదు సార్. అప్పుడు మొదటి పొడిగా ఇన్ని లేపే సార్ షూట్ చేయండి సార్. సార్ మనకి ఎలాంటి షూటింగ్ ఆర్డర్స్ లేవు కదా, అలాంటప్పుడు అయ్యో నీకు వివరాలు చెప్పడం టైం వేస్ట్ సార్. చిన్న కేసు పెద్ద లాభం. ఆ డొక్కరావు గారితో మాట్లాడి చూశాను, ఉపయోగం లేదనిపించింది, అందుకే పాట పడి మొత్తం ముగించేశా. సర్లే వదిలే, ఒక విలన్ సచ్చినాడు. శనివారం పార్టీ పెట్టి భజన పాడేద్దాం. అట్నే వచ్చేటప్పుడు మర్చిపోకుండా మీ ఎస్ఐని కూడా ఎంట పెట్టుకు. హలో నందా ఏమైంది? సార్ వీళ్ళిద్దరు మామూలు దొంగలు కారు, తీవ్రవాదులు. డేంజరస్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. పట్టుకున్నావు లేదా? పట్టుకున్నాను సార్, నా కస్టడీలోనే ఉన్నారు. వెరీ గుడ్. నువ్వు గోడ నుంచి బయటికి రావద్దు, నేను స్పెషల్ ఫోర్స్తో అక్కడికి వస్తాను. ఓకే సార్. హలో హలో చెప్పండి. హలో ప్రెస్ కౌన్సిలర్. వెల్డన్ మిషన్ అందా వెల్డన్. మీ దేశభక్తి నేను గౌరవిస్తున్నాను. మీలాంటి గొప్ప ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటిది ఎర్రగా? రక్తం సార్. సార్ మీలాంటి గొప్ప హీరో రక్తం నా ఒంటిని తాగితే నాలో వీరత్వం ఉప్పొంగదు. అవును వీళ్ళ లీడర్ పేరు చెప్పారా లేదా? ఇంకా లేదు సార్. నోరు తెరలేదా? ఇందులో మీకు ట్రైనింగ్ సరిపోయినట్లేదు. ఈ మహేంద్ర సార్ స్టైల్ గమనించండి. చెప్పరా మీ లీడర్ పేరు? ఒక్క పంచిగా చెప్పింది చూసావా? నోట్ చేసి ఉంచుకో. సార్ వాడు గేదె పేడ అంటున్నాడు సార్. అయ్యో ఒక లీడర్ గేదె పేడ అన్న పేరు పెట్టుకుంటాడా? అది పేరు కాదు, తిట్టాడు సార్. తిట్టా? ఈ ఇద్దరు పోరముఖలు స్టేషన్లో ఎరుగుదిద్దాం, వాటిని జాగ్రత్తగా తీసుకుంటే. సార్ మీరు ఇద్దరు తీవ్రవాదులు పట్టుకున్నారని ఇందాకే తెలిసింది, అందుకే వెంటనే వచ్చేసాం. ఇదిగో వీళ్ళిద్దరే. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అవన్నీ విచారణలో బయటకు వస్తాయి. సార్ వీళ్ళని ఎలా పట్టుకున్నారో కాస్త చెప్పగలరా? నేను పట్టుకున్నాను ఎవరు చెప్పారు? నాలో ఉన్న దేశభక్తి వీళ్ళని పట్టుకునేలా చేసింది. చచ్చినా పర్వాలేదు అనుకుని ప్రాణాలకు తెగించి పోరాడాను, వీళ్ళని పట్టుకున్నాను. నేను ఒక్కడే వచ్చి వీళ్ళతో ఘర్షణ పడి పట్టుకున్న దగ్గర నుంచి ఎస్ఐ కొంచెం బిత్తరపోయారు. ఏ ఎస్ఐ గారు కరెక్టే కదా? థ్యాంక్ యూ. పొగడ్తల కోసం నేను ఏ పని చేయను. నాకు సంబంధించి పోలీస్ అంటే వర్క్ కాదు, వరం. అదేవిధంగా ఒక్కో సమస్యని సరిచేసేందుకు నేను వేసే ప్రతి ఒక్క అడుగు ఒక తపస్సు. ప్రతి మనిషి ఊపిరి పీల్చుకునేది బతికేందుకు.
నాకు సంబంధించి నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రజల కోసం. సార్ ఈ ఆపరేషన్ పూర్తయింది కదా, ఓ ఫోటో తీసుకోవచ్చా? కన్నా వీళ్ళిద్దరిని జీపెక్కించండి. ఏంటంతా మొహం వాడిపోయింది? ఏంద్రా కష్టపడి టెర్రరిస్టులను పట్టుకుంది మనం, పొగడతలు వీడిక అనేగా ఆలోచిస్తున్నా. నందా పొగడతల్లో విలువైన పొగడత సీనియర్ పొగడతే. నేను ఇక్కడికి వచ్చినాకనే పొగిడాను కదా. ఉదాహరణకి క్రికెట్లో 11 మంది ఆడతారు, కానీ ఆఖరికి కప్పు చేరేది ఎవరి చేతిలోకి? కెప్టెన్ చేతిలోకే కదా. సార్ కప్పు గెలవాలంటే కెప్టెన్ కూడా ఆడి తీరాల్సింది. ఆడకుండా కప్పు తీసుకునే హక్కు కెప్టెన్కి కూడా ఉండదు. అయ్యయ్యే ఇలా అన్నిటికీ టెన్షన్ అవుతావేంటమ్మా? దీనికి నాకు సంబంధం లేదు, నందానే పట్టుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా ఏంటి? నైనా ఈ మహేంద్ర సార్ ఇమేజ్ అంత గొప్పది. నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడే ఈ మహేంద్ర కాకి చొక్కా వేసుకున్నాడు. అందుకే కదా సార్ ఇంకా మీకు మర్యాద ఇస్తున్నాను. అందుకో పెద్ద థ్యాంక్స్ నందా. ఏందన్నా మీరు ఎగతాలు చేస్తున్నారా? ఊరే నేను సూచి తడతా ఉండదు తప్పట్లు, నేను తట్టకూడదా? ఊరికేం తెలీదన్నా, అందుకే పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నారంతా. నీకు ఈ పొగడతలు అవసరమే కదా, అందుకే కదా చిట్ ఫండ్ కేసు అరెస్ట్ చేసినావు. అయ్యో శక్తి, నేనేమి అరెస్ట్ చేయలేదు, అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలనా? ఇందాక టీవీలో చూపించినారు కదా, ఇంటర్వ్యూ అంతా బలంగా ఉండిందే. అన్నా ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ ముందర ఇంకెలాగన్నా మాట్లాడేది? నా మీద అనుమానం వస్తే ఆ అనుమానం బలపడేది మీ తలకు చుట్టుకునేది తెలుసుగా. ఓ పొరపాటు నువ్వు దొరికితే ఇరికిచేది మమ్మల్ని, అంతే కదా? ఏ వాగద్దు శక్తి. ఎవరు వాగతాండేది? శక్తి మాట్లాడబాక, చిన్నపిల్లడు వదిలే మహేంద్ర. అన్నా నన్ను అనుమానిస్తారేంటి? ఉండేదాకా నేడ్లా ఉండేవాడిని మీకు. అది నేను నమ్మినా, నువ్వు నా మనిషి అబ్బా. ఆ డబ్బు పెట్టినా నాకెలా తెలుస్తుందన్నా? అది విచారించడానికి ఇంత కంపు జరిగిపోయిందిగా. ఓ అప్పుడైతే డబ్బు గురించి నీకేం తెలీదా? తెలీదు శక్తి. అబద్ధాలు వద్దు మహేంద్ర, అనవసరంగా మాట్లాడదు. మాట్లాడితే ఏం పెడతావే? అన్నా వద్దన్నా. శక్తి మాట్లాడబాక మహేంద్ర, ఇక నువ్వు పో. వస్తాను. అప్పా అని మాటలేవి నేను నమ్మనప్పా, అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్ లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మననకనే ఇంతకాలం కాచుక నుండి చక్కగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు. ఎదురుగా నించుని గుండెల్లో గుచ్చేవాడినైనా మన్నించవచ్చు, ఈయన మాదిరి పోటు వెనక నుంచి దించేవాడిని మన్నించకూడదు. ఒక్కసారి అయ్యగారిని చూసైపోతామయ్యా, ఆయనకి దండం పెట్టాలయ్యా. అయ్యా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఓసి అని ఎంత అవమానించాం, అసహించుకున్నాం. అయ్యా మీరు సావాలని కూడా వేడుకున్నావయ్యా, కానీ ఇప్పుడు మీరే మా జీవితాలకు దేవుడయ్యా. అయ్యో అలా అనకండి, ఇది నా డ్యూటీ. బయలుదేరండి. ఏందయ్యా అంత మాట అంటారు? ఈ దుడ్డు దొరకపోయి ఉంటే నా కుటుంబం బతుకుంటది కాదయ్యా. నా బిడ్డకి పెళ్లి చేయగలిగేదని కాదయ్యా. అయ్యా తమరు సరైన టైంలో మాకు సాయం చేసి ఉండకపోతే నా పెండ్లానికి ఆపరేషన్ జరగక ప్యానమే పోయి ఉండేది అయ్యా. అంగడి మాత్రమే కాదు, ఈ ఊరే మీదయ్యా. ఎప్పుడైనా ఏదైనా తీసుకోండి, ఇది ఓసి కాదయ్యా, మేము మీకు ఇచ్చే కానుక. అందరికీ నా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. నాటు సరుకు సార్ నేను. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. గోపాలు ఫోన్ చేసినా? నేను చేసినా, నువ్వు చేసినావా సారు? తినలేదబ్బా, ఇంటికే పోతున్నా. అంటే అయ్యా మా ఇంట తినడా? వద్దులేబ్బా, నీకెందుకులే శ్రమ. కానీ శ్రమేంది అటు అనబాకండి సారు, నీ వల్లే ఈ రోజు ఊళ్ళో అంతా హాయిగా నిద్రపోతాండారు. మీరు ఆ సిట్ ఫండ్ దుడ్డు ఇప్పేయకపోయి ఉంటే ఈడెవరైనా అంత సంతోషంగా ఉండేవాళ్ళ? గోపాలు నువ్వు మొదలెట్టినా తల్లి, ఇంటి లోపల తీసుకుపో తల్లి, తీసుకుపో. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నాడు. ఎవడరా? బాటిల్ బండి, ఇది నీ ఏరియా కాదే, ఇక్కడికి ఎందుకు వచ్చా? తవరి కోసమే వెయిట్ చేస్తా ఉన్నాం సార్. ఎందుకు? నా కోసమా? దేనికిరా? ఈ ఊరికి ఎంతో మంచి చేసినారు, బదులుకి ఏదైనా ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు ఇస్తానంటావా? ఇవ్వరా. అయ్యా అయ్యా నేను కూడా ఒకటి ఇయ్యాలనుకున్నానయ్యా. ఇచ్చుకో.